పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖమ్మం 3 టౌన్ ఏరియా సెక్రటరీ, సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు నూనె శశిధర్ గారితో ఉన్నాం. కామ్రేడ్ చెప్పండి, డివిజన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, అంటే వార్డు మహాసభలు 60 డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం టౌన్లో డివిజన్ మహాసభలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సరే కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్గా ఉండే ఆనవాయితీ డివిజన్ మహాసభలు, గ్రామ సభలు అయిపోయిన తర్వాత మండలాలు, టౌన్లు జరుగుతాయి. దాని తర్వాత నియోజకవర్గం, జిల్లా జరుగుతాయి. తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి జరుగుతాయి. ప్రతి 3 ఏళ్ళ కోసం జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. సో అయితే ముఖ్యంగా 3 టౌన్ ప్రాంతంలో 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా 13 డివిజన్లు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఖమ్మం టౌన్ అంటే 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, ఖానాపురం, హవేలి కాకుండా ఒక 8 విలీన గ్రామ పంచాయతీలు కలిసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు కొత్తగూడెం, అల్లీపురం, కొత్తకోట, రుద్రంకోట, ఇటు వస్తే దానవాయగూడెం, రావణపేట, ఇట్లా మొత్తం 8 గ్రామ పంచాయతీలు కలిసినాయి. సో ఈ నేపథ్యంలో 13 డివిజన్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 టౌన్ అంటే సహజంగా ఏదైనా సాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటుందంటారు. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఎవరైనా ఏమన్నా మేలు చేస్తే వాళ్ళని కడుపులో దాచుకున్నట్టుగా అంత ప్రేమతో, రెస్పెక్ట్తో, మర్యాదతో ఉంటారు. ముఖ్యంగా నాకు కూడా వ్యక్తిగతంగా 3 టౌన్ ప్రాంతం అంటే రెస్పెక్ట్ ఉన్నది. ఈ నేపథ్యంలో సిపిఐ డివిజన్ మహాసభలు జరుగుతున్న పరిస్థితుల్లో ఏం ఎజెండాగా పార్టీకి సంబంధించి 3 టౌన్ ప్రాంత సమస్యలు ఏమున్నాయి, ఏం ఎజెండాగా ఈ మహాసభల్లో ముందుకెళ్తుందో వివరించండి. 3 టౌన్ ప్రాంతం మొత్తం కూడా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. 3 టౌన్ ప్రాంతంలో వెనకబడి ఉంటుంది. 3 టౌన్ ప్రాంతం ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే రైల్వే అండర్ బ్రిడ్జ్. అటు 1 టౌన్ 2 టౌన్కి అనుసంధానంగా ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి గతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. ఇప్పుడు 3 టౌన్ పరిరక్షణ కమిటీ అని ఒకటి వేసి అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది. మొన్న దాని మీద పెద్ద ధర్నా, దానికి సంబంధించిన రైల్వే సెంట్రల్ ఆఫీసర్లను కూడా కలవటం జరిగింది. వాళ్ళు కొంత హామీ ఇచ్చారు, మేము ఖచ్చితంగా అండర్ బ్రిడ్జ్ కడతాం, కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ పోవటానికి మున్సిపాలిటీ నుంచి మాకు కొంత ఏదైనా మీరు సహకారం అందిస్తే అది ఒక రకంగా తీసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పారు. అంటే వాళ్ళు సముచితంగానే ఉన్నారు అండర్ బ్రిడ్జ్ కట్టడం కోసం. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య గ్రెయిన్ మార్కెట్. గ్రెయిన్ మార్కెట్ మిర్చి గతంలో ఇక్కడి నుంచి ఈ మార్కెట్ని లేపాలని గ్రెయిన్ మార్కెట్కి సంబంధించి అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 3 టౌన్లో ఉన్నటువంటి 50% ప్రజలు ఆ మార్కెట్ మీదనే బతుకుతా ఉన్నారు. గతంలో దీన్ని కూడా కొంతమంది తీసేయాలని చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమే మార్కెట్ కూడా ఆగిపోయింది. అయితే ఇప్పుడున్న సమస్య, ప్రధాన సమస్య ఖమ్మం మున్నేరు మీద కరకట్ట. ఆ కరకట్ట దాదాపు 10 నుంచి 12 వేల మంది జనాభా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ కరకట్ట ఏదో స్టార్ట్ చేసినా ఉంటారు, కానీ దాన్ని త్వరగా పూర్తి చేయాలి. మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు దాన్ని పూర్తి చేయగలిగితే ఇంతకుముందు జరిగే నష్టం జరగకుండా ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనది ఇంకోటి శ్మశాన వాటిక. ఏ ప్రాంతానికి సంబంధించి? 3 టౌన్ ఏరియాకి సంబంధించి. 3 టౌన్ ఏరియాలో ప్రకాష్ నగర్ పంపింగ్ వేల్ రోడ్డు ఎస్సీ వాళ్ళకంటే ఓన్లీ ఒక ఎస్సీ వాళ్ళు, విడరా సంబంధించిన వాళ్ళంతా ఒక్కడ కలిసి వీళ్ళు ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని కొంతేమో కబ్జాకు గురైంది, కొంతమంది నాయకులు కబ్జా చేసి దాన్ని అమ్ముకోవడం జరిగింది. కొంతేమో ఇప్పుడు వచ్చే కరకట్ట ఉంది కదా, ఆ కరకట్ట కొంత వస్తూ ఉంది. కాకపోతే దాని మీద ఇప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు కూడా సొంతంగా ఎక్కడైనా ఒక కొంత జాగా చూపిస్తే వాళ్ళు కూడా శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని కూడా ఈ అధికారులు దృష్టి పెట్టి అది కూడా చేయాల్సిందిగా కోరుతాము. మున్నేరు మొత్తం ఖమ్మం అంచు నుంచే పారుతూ ఉంటుంది. వేసవి కాలం వస్తే తాగునీటి కోసం సమస్యలు వస్తూ ఉంటాయి.
గతంలో ఎప్పుడైనా వేసవి వస్తుందంటేనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మున్సిపాలిటీ వాళ్ళకి మేము చెప్పేవాళ్ళం, వేసవి వస్తుంది, కావాల్సిన తాగునీరు మీరు స్టాక్ పెట్టుకోండి. అట్లనే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తాగునీరు వేసవి కాలంలో ఖమ్మం ప్రజలకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఖమ్మం శ్రీనివాస నగరు, సుందరయ్య నగరు, ప్రకాశ్ నగరు, బొక్కలగడ్డ, ఇంకా కొన్ని ప్రాంతాలు స్లమ్ ఏరియాలలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ బాగలేదు. దాన్ని కూడా అధికారులు, ఇక్కడ ఉన్న మంత్రులు చూసి ఆ వ్యవస్థను కూడా బాగు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మన 3 టౌన్ ప్రాంతంలో ఏదైతే స్లమ్ ఏరియాలలో గుర్తించి ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ప్లాట్ లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేయాలి. ప్రభుత్వం 2 సార్లు ఏమో టైం పెట్టింది, ఈ టైంకి మనం రేషన్ కార్డులు ఇస్తున్నామని. ఇప్పుడు కూడా ఉగాది ఏదో టైం పెట్టినట్టు ఉన్నారు. ఆ ఉగాదికి అయినా రేషన్ కార్డులో అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందజేయాలి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తాం. 4 కోట్ల మంది జనం ఉంటే 40 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. అట్లే ఇక్కడున్న ఒంటరి మహిళ, వితంతు, వికలాంగులు ఎంతమంది ఉన్నారో అంతమంది గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ రావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.